హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా గేమ్ చేంజర్ సినిమా మీద ముందు నుంచి కూడా చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ టీజర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం పెరిగాయి, ట్రైలర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెరిగాయి. అంటే ఒక పీక్ కమర్షియల్ సినిమా మనకి రాబోతోంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ట్రైలర్ అయితే చూపించి, ఒక పీక్ పొలిటికల్ డ్రామా, ఒక పీక్ ఈగో డ్రామా, ఒక పీక్ ఎమోషనల్ డ్రామా, ఒక పీక్ కమర్షియల్ సినిమా ఇవన్నీ రాబోతున్నాయని ఆ ట్రైలర్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసింది. సో ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఈ సినిమా ఎలాంటి టాక్ వస్తే ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్, బేసిక్గా ఈ సినిమా కన్నడలో కూడా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఆ కర్ణాటకలో మ్యాక్సిమం పీపుల్ అయితే తెలుగులో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, దాట్స్ ఫర్ షూర్. అండ్ యూనో మలయాళంతో లేనట్టుంది యాజ్ ఆఫ్ నో, బట్ మలయాళం కూడా ఉంటుంది అంటున్నారు, మరి ఇంకా ఏమో చెప్పలేము. సో యాజ్ ఆఫ్ నో సరే పోనీ ఉంది అనుకుందాం. కేరళ మార్కెట్ని మలయాళం మార్కెట్లా కాకుండా ఒక తెలుగు ఆడియన్స్ని కన్సిడర్ చేస్తూ ఉన్న ఒక మార్కెట్ లాగే కన్సిడర్ చేద్దాం. సో ఇంత రావచ్చు అన్నట్టుగా మినిమం అనుకుందాం అంతే. సో మిగతా మెయిన్ మార్కెట్స్ కోసం మాట్లాడుకోవాలి మనం. సో అందులో మెయిన్ మార్కెట్ అంటే ఫస్ట్ మెయిన్ మార్కెట్ ఏంటి? తెలుగు. ఎందుకంటే బేసిక్గా రామ్ చరణ్ గారు ఆఫ్టర్ RRR పాన్ ఇండియన్ స్టార్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఇది ఒక స్ట్రైట్ ఫిల్మ్, ఇది సీక్వెల్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి ఖచ్చితంగా మెయిన్ ఇండస్ట్రీ అనేది అండ్ మెయిన్ అమౌంట్ రావాల్సిందనేది డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ నుంచి రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా తెలుగు నుంచి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటే తెలుగు స్టేట్స్ అనే కాదు, తెలుగు లాంగ్వేజ్ నుంచి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? సో బేసిక్గా దీనికి ఇప్పుడు తెలంగాణలో హైక్స్ ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే రీసెంట్గా చాలా పంచాయతీ అయ్యింది, మీటింగులు కూడా పెట్టారు. అయినా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఇంకా హైక్స్కి ఒప్పుకోను అండ్ స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వరు, ఇవన్నీ కూడా చెప్పారు ఆయన. సో దానివల్ల ఏంటంటే స్పెషల్ షోస్ ఉండవు, నో 1 AM షోస్ ఇన్ హైదరాబాద్ ఆర్ సంథింగ్. ఆంధ్రాలో ఉంటాయి, డెఫినెట్గా ఆంధ్రాలో పడతాయి స్పెషల్ షోస్, అందులో నో డౌట్. అండ్ అట్లాగే 4 AM షోస్ ఉంటాయి రిలీజ్ రోజు, సో 6 షోస్ వేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టికెట్ హైక్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ తెలంగాణ సైడ్ ఉండకపోవచ్చు, టికెట్ హైక్స్ ఉండవు మ్యాక్సిమం, కష్టమే ఇంకా. సో అది సిచ్యువేషన్. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి సో దీన్ని మనం కన్సిడర్ చేస్తూ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే బేసిక్గా టికెట్ హైక్స్ ఉంటే ఒక 5 to 10% బూస్ట్ ఉంటుంది ఇన్కమ్కి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక 5 to 10% ఆఫ్ బూస్ట్ ఉంటుంది వాళ్ళకి వచ్చే రెవెన్యూకి. సో దానికోసం పెట్టుకుంటారు వాళ్ళు. అయితే సరే, నేననేది ఏంటి, ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా, ఇది నార్మల్ ఏదో లైక్ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ డేటో లేదంటే కల్కి రిలీజ్ డేటో మీరు చూసుకుంటే ఈ రెండు కూడా నార్మల్ రిలీజ్ డేట్లు. ఇవేవి కూడా ఎక్స్ట్రాడినరీ క్రౌడ్ పుల్లింగ్ డేట్స్ కాదు ఇవి రెండు కూడా. కాకపోతే ఇంకా సినిమాలు గట్టిగా ఆడేసే కలెక్షన్స్ వచ్చాయి, అది వేరే విషయం. బట్ నేననేది ఏంటంటే సినిమా అద్భుతంగా ఆడి ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఉంటే ఏ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి తెలుసా? అసలు అంతెందుకు, ఇప్పుడు హనుమాన్కే మనకి దగ్గరగా ఓన్లీ తెలుగు నుంచి ఈజీగా 250 కోట్ల పైనే కలెక్షన్స్ వచ్చాయి హనుమాన్కి. అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యి గట్టిగా ఆడింది కాబట్టి అది ఓన్లీ కంటెంట్ బేసిస్ మీద వెళ్ళింది. దానికి స్టార్డమ్ తోడై ఉండుంటే ఇంకా దానికి ఎవ్వరు
అడ్డుకట్టేయలేరు ఇంకా. అట్లాంటి విధ్వంసం కూడా సృష్టించే సిట్యుయేషన్ ఉందన్నమాట సంక్రాంతికి రిలీజ్ చేసినట్టయితే. సో ఒక పెద్ద హీరో ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాతో, ఒక పవర్ఫుల్ కమర్షియల్ సినిమాతో, అంటే బేసిక్గా సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఫెస్టివల్ అది. బేసిక్గా ఎక్కడెక్కడోళ్ళు ఊర్లకి వెళ్తుంటారు, వెళ్ళి అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు, సినిమాలకు వెళ్దాం అనుకుంటారు, అన్నీ చేస్తారు, అవునా? సో ఆ టైంలో ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే బేసిక్గా ఎంతోమంది ఆడియన్స్ని ఇంకా డైరెక్ట్గా పుల్ చేసేయడమే. సో అట్లాంటి డేట్లో రామ్ చరణ్ గారి లాంటి ఒక పెద్ద స్టార్ హీరో ట్రిపుల్ ఆర్ లాంటి ఒక పాన్ ఇండియన్ సినిమా తర్వాత వస్తూ ఒక స్ట్రైట్ అంటే సోలో సినిమాతో ఎన్నో ఏళ్ల తర్వాత పీపుల్ మీదకి వస్తున్నప్పుడు డెఫినెట్గా చాలా హ్యూజ్ లెవెల్లో కొడుతుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓన్లీ ఫ్రమ్ తెలుగు అప్రాక్సిమేట్లీ ఈ సినిమా ఈ సీజన్ అదంతా కలుపుకొని, ఎందుకంటే దీనికి చాలా హ్యూజ్ లాంగ్ 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 వీకెండ్ ఉంది. ఎంత లాంగ్ వీకెండ్, అది చిన్న లాంగ్ వీకెండ్ కాదు అది. ఏదా 10వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా. 10 ఫ్రైడే, 11 సాటర్డే, 12 సండే, 13 మండే. అప్పటికే సెలవులు ఇచ్చేస్తారు కదా. పైగా 13 భోగి, భోగి నాడు ఎవరైనా సెలవులు ఇస్తారు కదా. 14 సంక్రాంతి, 15 కనుమ, 16 ముక్కనుమ. మనకి చాలా వరకు సెలవులు 17, 18, 19 వరకు ఇచ్చారు. 10 రోజులు లాంగెస్ట్ 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 వీకెండ్ ఇది. అది చూసుకోండి. నేనేమంటున్నానంటే అంత హ్యూజ్ వీకెండు. మన తెలుగు ప్రేక్షకులు బేసిక్గా సంక్రాంతి అంటే కోళ్ల పందాలు, సినిమాలకు వెళ్ళడాలు అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా మన దగ్గర. సో డెఫినెట్గా ఆ సినిమా ఆ పర్టిక్యులర్ డేట్కి రావడం వల్ల తెలుగులో సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. అండ్ డెఫినెట్గా ఓన్లీ ఫ్రమ్ తెలుగు మార్కెట్ ఈ సినిమా ఈజీగా 400+ క్రోర్స్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్టయితే. లైక్ ట్రిపుల్ ఆర్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఉంది, ట్రిపుల్ ఆర్కి 433 కోట్లు అనుకుంటా ఏపీ తెలంగాణ నుంచి. సో బట్ దీనికి ఏమంటే ఇప్పుడు హైక్స్ లేవు కదా మనకి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఏంటి, నాన్ ఫెస్టివల్ డే కదా అది. అది మార్చి 25 రిలీజ్ అయింది అది. సో అది వేరు. నేనంటుంది ఏంటంటే దానికి హైక్స్ ఉన్నాయి, బట్ దీనికి తెలంగాణలో హైక్స్ లేవు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే అది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. బట్ ఆ 10 రోజుల లాంగెస్ట్ వీకెండ్ ఏదైతే ఉందో, అంటే హాలిడే డేస్ ఏవైతే ఉన్నాయో అది ఈ సినిమాకి ఇచ్చే బూస్ట్ నెక్స్ట్ లెవెల్. అంటే 2 రోజుల తర్వాత నాకు మహారాజు, ఇంకో 2 రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతూ ఉండొచ్చు, థియేటర్లో షేర్ అవ్వచ్చు. బట్ ఆ టైం ఎలా ఉంటుందంటే ఆ 10 రోజుల కాల పరిమితి ఏదైతే ఉందో, ఆ 10 రోజుల టైం పీరియడ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎట్లాంటిదంటే ఈ సినిమా ఒకళ్ళ టికెట్లు దొరకలే, ఆ సినిమాకి వెళ్ళిపోదాం, అది చూద్దాం ఇది చూద్దాం ఇది చూద్దాం, 3 చూసేద్దాం ఏమైపోయిందనే టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు అప్పుడు. అట్లాంటి ఫెస్టివల్ అది సంక్రాంతి ఫెస్టివల్ అనేది మనది. సో డెఫినెట్గా హ్యూజ్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా, పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా, పర్ఫెక్ట్ పండగ సినిమా అని కనుక టాక్ వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళినట్టయితే ఈజీగా 400 కోట్లు కన్ఫామ్ గ్రాసు. అదైతే క్లియర్, చాలా హ్యూజ్లో కొడుతుంది, అందులో నో డౌట్. అదైతే మాత్రం కన్ఫామ్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ బేసిక్గా అఫ్కోర్స్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియన్ సినిమాతో ఇంకో పాన్ ఇండియన్ సినిమాతో వస్తున్నారు కాబట్టి మనం హిందీ గురించి మాట్లాడుకోవాలి. కానీ డైరెక్టర్ శంకర్ గారు తమిళ డైరెక్టర్ కాబట్టి ఒకసారి తమిళ మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. తమిళ ట్రైలర్కి దానికి 1.1 crore వ్యూస్ వచ్చినాయి. అంటే బేసిక్గా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టే. ఎందుకంటే బేసిక్గా అక్కడ ఇంకొక సినిమా లేదు, ఏ సినిమా లేదు సంక్రాంతికి. ఏవో చిన్న చిన్న సినిమాలు ఏవో రిలీజ్ అవుతున్నాయి తప్ప ఒక్క సినిమా కూడా లేదనమాట. సో దానివల్ల వాళ్ళకి తమిళ ఆడియన్స్కి కూడా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. దెర్ ఇస్ నో చాయిస్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో నువ్వు చూడాలి అనుకుంటే గేమ్ చేంజర్ చూడాలి, చూడొద్దు అనుకుంటే లైటింగ్, అది నీ ఇష్టం. ఇంట్లోనే కూర్చుంటావు, ఏవో రజనీకాంత్ గారి సినిమాలు, విజయ్ తలపతి గారి సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమాలు టీవీలో వేసుకొని చూసుకుంటావు, మొబైల్లో ఓటీటీలు చూసుకుంటావు, అది వాళ్ళ ఇష్టం. కానీ బట్ ఇఫ్ తమిళ ఆడియన్స్ వాంట్ టు వాచ్ ఏ మూవీ, దట్ టు ఏ బిగ్ స్కేల్ మూవీ, దట్ టు వాళ్ళ డైరెక్టరే. ఇప్పుడు శంకర్ గారు వాళ్ళ డైరెక్టరే కదా. సో వాళ్ళ డైరెక్టర్ తీసిన సినిమా, వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద డైరెక్టర్. ఒకప్పుడు ఆయన స్టార్ డైరెక్టర్, ఇప్పుడు ఏదో బాగా పడిపోయారు కానీ ఆయన. సో ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు తమిళ ఆడియన్స్ కూడా. సో అట్లాంటి ఒక సినిమా కాబట్టి వాళ్ళకు కూడా డెఫినెట్గా చాలా హ్యూజ్ ప్రియారిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్టయితే మనకి ఓన్లీ తమిళనాడు నుంచి ఈజీగా 100 crore కలెక్షన్ రావచ్చు తెలుసా, ఈజీగా తమిళనాడు నుంచి.
ఆ ఛాన్స్ అయితే ఉంది, అదైతే కన్ఫర్మ్. బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే మళ్ళీ చెప్తున్నా. సో బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఒక 100 కోట్లు ఇది కొడతా అంటే ఎట్లా అంటే ఇక ట్రిపుల్ ఆర్ని మించి కొడుతుంది తమిళనాడులో. ట్రిపుల్ ఆర్కి తమిళనాడులో ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ బ్లాక్ బాస్టర్ టాక్ కనుక వచ్చినట్టయితే. ట్రిపుల్ ఆర్ బేసిక్గా తమిళ ఆడియన్స్కి ఆఫ్టర్ ఓటీటీ బాగా గట్టిగా నచ్చేసింది. అండ్ ఈ ఆస్కార్ రావడం, గోల్డెన్ గ్లోబ్ రావడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు అయినాయి అక్కడ, అది వేరే విషయం. బట్ అదే అంటున్నా కదా. సో ఎనీహో మొత్తానికి అట్లాగా యూనో తమిళనాడు నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఒక 100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా హిందీ, బేసిక్గా హిందీలో ఆ ట్రైలర్కి వచ్చిన వ్యూసు, సినిమా మీద అక్కడున్న బజ్, ఎస్పెషల్లీ హిందీ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కంటెంట్ నచ్చల. దట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. మైట్ బీ కొంతమంది పెద్ద పెద్ద రివ్యూవర్స్కి నచ్చచ్చేమో, లైక్ ఇప్పుడు తరుణ్ ఆదర్శో లేదంటే హిమేష్, కొంతమంది ఉంటారు ఇంకా అటు సైడ్. సో వాళ్ళలాగా ఎవరికైనా నచ్చచ్చు కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు యూనో దే లైక్ జవాన్ 2 అండ్ వాళ్ళకి జవాన్ కూడా నచ్చింది. సో వీళ్ళు ఏంటంటే జవాన్ని కూడా కొంచెం అటు ఇటుగానే చెప్పి దీనికి అటు ఇటుగానే చెప్పారు. జవాన్లో ఏంటంటే ఆ మాస్ ఎలిమెంట్స్కి వాళ్ళు కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఆల్రెడీ షారుఖ్ ఖాన్ ఎప్పటి నుంచో చూస్తుండడం వల్ల. సో ఇక్కడ ఇందులో హెలికాప్టర్ షాట్ ఉంది చూడండి, లుంగితో కత్తి పట్టుకొని దిగడం, అది నెక్స్ట్ లెవెల్ మాస్ షాట్ అది. బట్ దానికి వాళ్ళు అంతలా కనెక్ట్ కాలే. సో అంటే కొంతమంది అయ్యారు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్వరూ కనెక్ట్ కాలేదని కాదు, బట్ కొంతమంది యూట్యూబర్స్ నుంచి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ చూశాను నేను, ఐ నోటీస్డ్ ఇట్. మరి ఏమో మరి ఇంకా వాళ్ళకి ఎట్లా అనిపించింది ఏమో మరి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది వాళ్ళకి అనిపించిన దాన్ని బట్టి పడే ఇంపాక్ట్ చాలా తక్కువ, ఎందుకంటే హిందీ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ కంప్లీట్ డిఫరెంట్. అది దాన్ని ఎవరు జడ్జి కూడా చేయలేరు అసలు. ఎప్పుడు ఎవరు ఏ సినిమాలు లేపుతారో వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకి ఏది బుద్ధి పుడితే దాన్ని లేపుతారు అంతే. సో నేను అనేది ఏంటంటే హిందీ మార్కెట్లో తనకి 1.4 crore వ్యూస్ వచ్చాయి ట్రైలర్కి. ఇది తెలుగులో చాలా ఎక్కువ వచ్చినాయి, తమిళ్లో 1.1 crore వచ్చాయి, అండ్ హిందీలో 1.4 crore వచ్చాయి. సో నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా ఈ స్థాయిలో దానికి రీచ్ ఉంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు కనెక్ట్ చేసుకునే విధానం, అండ్ ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ గారిని చూసి వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం, సో వీటన్నిటిని బట్టి నా మినిమం ఎస్టిమేషన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 175 to 200 crores ఫ్రమ్ హిందీ మినిమం. అంటే ఇది బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే మినిమం 200 కొడుతుంది. ఇంకా తర్వాత అది ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఓన్ చేసుకునే దాన్ని బట్టి మనకు అది ఎంత ముందుకైనా వెళ్ళిపోవచ్చు, అది మనం చెప్పలేము. అది డిపెండ్స్ అనమాట. అదే చెప్తున్నాను కదా, అది దాన్ని ఎవరు ప్రెడిక్ట్ కూడా చేయలేరు హిందీ మార్కెట్ని. సో అందుకని ఇప్పుడు గేమ్ చేంజర్కున్న ఇనీషియల్ ఊపు, నేను అంతెందుకు పుష్ప 2కి నేను ఏం ప్రెడిక్ట్ చేశా, హిందీలో 500 కోట్లు నెట్ కొడుతుంది అని చెప్పా. అది ఎంత కొట్టింది, ఇప్పుడు 800 కోట్లు దాటేసింది. సో మనము తక్కువే ఎస్టిమేట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ సినిమాని ఎట్లా లేపుతారో తెలియదు కాబట్టి. మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా మన తెలుగు నుంచి అందరూ స్టార్లే, అందరూ పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు మన దగ్గర, అదొక అడ్వాంటేజ్ ఉంది మనకి. ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్స్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్. ఇప్పుడు మహేష్ బాబు గారు SSMB 29 రాజమౌళి గారి సినిమాతో డెఫినెట్గా దట్స్ హ్యూజ్. అది గ్లోబల్, అది పాన్ వరల్డ్ మొత్తానికి ఉంటుంది అది. సో అది వేరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్. సో ఆయన కంప్లీట్ డిఫరెంట్. ఆయన సినిమాతో కాకుండా పొలిటికల్గా పాన్ ఇండియా స్టార్ అయిపోయి తర్వాత పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కంప్లీట్ డిఫరెంట్. సో మన దగ్గర అందరూ ఉన్నారు, మన టాప్ 6 హీరోస్ ఆర్ పాన్ ఇండియన్ స్టార్స్ రైట్ నో. సో అట్లాంటి సిచ్యువేషన్ మనకు ఉంది కాబట్టి మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది, మనం ఇట్లాంటి క్యాల్కులేషన్స్ చేసుకోగలం. మిగతా ఇండస్ట్రీల వాళ్ళకి అంత ఈజీ కాదు ఇది. సో ఇట్లాంటివి ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే అందుకే 200 కోట్లు వేసుకుందాం. ఏది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బ్లాక్ బాస్టర్ టాక్స్ వస్తాయి. బ్లాక్ బాస్టర్ టాక్స్ వస్తే ఈ సినిమా 700 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అది నాకు అనిపిస్తున్న పాయింట్. ఇంకా హిందీ మార్కెట్ని నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అందుకే ఎందుకంటానంటే అది ఎప్పుడు ఎట్లా కొడుతుందో మనం చెప్పలేము. చాలా గట్టిగా కొట్టేసి దానికి ఇప్పుడు ఒక 400 కోట్లు 500 కోట్లు గ్రాస్ వచ్చింది అనుకోండి, మనం అది 1000 అయిపోద్ది మొత్తం కలిపి. సో అది వేరే విషయం. బట్ ఇనీషియల్గా కొంచెం తక్కువ ఎస్టిమేట్స్ బెటర్ అనిపించింది నాకు. సో అందుకే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా ఒక 700 crore అయితే కలెక్ట్ చేస్తుంది. మరి ఒకవేళ
మిక్స్డ్ టాక్ వస్తే ఏంటి పరిస్థితి, అంతకంటే తక్కువ టాక్ అయితే రాదు. ఎందుకంటే ట్రైలర్ని చూస్తే ఇట్స్ వెరీ మచ్ క్లియర్. డెఫినెట్గా దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. సో మిక్స్డ్ టాక్లో కూడా ఒక 20-25% ఆఫ్ పీపుల్ మాత్రమే కొంచెం వేరేగా చెప్పొచ్చేమో తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చుతుంది. బట్ అట్లా దాన్ని కూడా మనం కొద్దో గొప్ప కన్సిడర్ చేయాలి. కాబట్టి ఆ ప్రకారంగా కన్సిడర్ చేస్తే తెలుగు నుంచి లాస్ అయ్యేది ఒక 50 crore ఉంటుంది, ఒక 350 crore కలెక్ట్ చేస్తుంది అప్పుడు. అండ్ తమిళ నుంచి ఒక 60 to 75 మధ్యలో ఉంటుంది. అండ్ హిందీ నుంచి ఒక 125 అలా ఉంటుంది. అది సిచ్యువేషన్. 75, 125, 200 అనుకొని అదొక 350 అనుకుంటే ఈవెన్ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఇట్ విల్ కలెక్ట్ మినిమమ్ ఆఫ్ 550 crores. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో ఇది నా ఎస్టిమేషన్, నా ప్రైమరీ ఎస్టిమేషన్. సో బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 700, ఇంకా ఎక్కువే రావచ్చు, బట్ మినిమల్ ఎస్టిమేషన్ 700. మిక్స్డ్ టాక్ వస్తే 550. ఇది నా ఎస్టిమేషన్. ఈ సినిమా కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది, గేమ్ చేంజర్ సినిమా. సో మరి మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మిక్స్డ్ టాక్ వస్తే ఎంత అనుకుంటున్నారు, బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఎంత అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సెపరేట్ అంటే మిక్స్డ్ టాక్ ఇంత అని పెట్టి రాయండి, బ్లాక్ బాస్టర్ టాక్ ఇంత అని పెట్టి రాయండి. సో చూద్దాం ఎంతమందికి ఎట్లా అనిపిస్తుందో. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.